దేశంలో 4వ స్థానంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూమిని బరి తెగించి అమ్మకానికి పెట్టారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సీఎం ఇచ్చిన తప్పుడు హామీల అమలు కోసం భూములు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణానికి ప్రతీక అయిన హెచ్సీయూ భూములు అమ్మొద్దని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏమీ లేదు, కానీ మన దాంట్లో ఉన్న 400 ఎకరాల భూమిని 10,000 కోట్ల రూపాయల కోసం అమ్మకానికి బరి తెగించి అమ్మకానికి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం. ఈ భూమిని ఎట్లా చూసినట్టే ముఖ్యమంత్రి అయినాక ఫుట్బాల్ ఆడుతందుకు పోయిండాడ. ఫుట్బాల్ ఆడుతందుకు పోయి ఆడ ల్యాండ్స్ అన్ని చూసి వీటిని ఎప్పుడు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేసిండు. 2,300 ఎకరాలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎకాలజికల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ మంచి వాతావరణంలో ఉండేటువంటి యూనివర్సిటీని మధ్యలో రోడ్డు వేయించి యూనివర్సిటీ భ్రష్టు పట్టడానికి కారణమైండు. ఇవాళ భావితరాలకు ఉపయోగపడే భూమిని అమ్మడం ఏదైతుందో ఇంతకంటే సిగ్గుచేటు చర్య ఇంకొకటి ఉండదు. రేవంత్ రెడ్డి లాంటి చదువురాని పొలిటికల్ లీడర్, రాజకీయ నాయకుడు, ఇటువంటి రాజకీయ నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం ఇవాళ తల్లడిల్లిపోతుందనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం.